హలో గాయ్స్, మనకి ఇండియన్ టీం తరఫున బుమ్రా 3 ఫార్మాట్లు ఆడుతున్నాడు కదా. అటువైపు T20s, దాని తర్వాత టెస్ట్ క్రికెట్, ఓడీ ఫార్మాట్, 3 ఫార్మాట్లు ఆడుతున్నాడు. అయితే దీని గురించి అతను కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట. ఏమంటున్నాడు అంటే, మనకి ఎప్పుడైనా సరే ఒక క్రికెటర్గా చూడాలి అంటే ఖచ్చితంగా అన్ని ఫార్మాట్లు ఆడాలి, క్రికెట్ మొత్తం కూడా ఆడాలనిపించింది ఒక ప్లేయర్గా. కానీ మనం క్రికెట్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అన్ని ఫార్మాట్లు అనేవి ఆడకూడదంట. ఎందుకంటే మనకి అన్ని ఫార్మాట్లు ఆడామంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇంజురీస్ వస్తాయి, దాని తర్వాత మరి మన శరీరం కూడా దానికి సహకరించదు. అందుకని చెప్పేసి అటువంటి టైంలో మనం తెలివిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలా. మరి ఏదో కొన్ని ఫార్మాట్స్ మాత్రం ఫిక్స్ చేసుకొని వాటికి మాత్రం ఆడాలి. అలా కాకుండా అన్ని ఫార్మాట్లు ఆడుతానంటే ఖచ్చితంగా ఇంజురీస్ కానీ సంథింగ్ ఏదైనా అయ్యిద్ది. సో అదేవిధంగా మరి బుమ్రా తన గురించి చెప్తుంది ఏంటంటే, నేను కూడా ఇదే విధంగా మరి ప్రజెంట్ అయితే నాకు సాఫీగానే సాగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో దాని తర్వాత రేపు ఇంగ్లాండ్ సిరీస్లో కూడా కేవలం 3 టెస్టులు మాత్రం ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఆడానంటే ఆటోమేటిక్గా నాకు ఇంజురీ అయింది. అందుకని చెప్పేసి నేను కేవలం 3 మాత్రం ఆడాలనుకుంటున్నాను. దాని తర్వాత మిగతా ఫార్మాట్లో అయినా సరే, ఏ ఫార్మాట్లో అయినా సరే నా బాడీ సహకరించట్లేదు అని కనుక నాకు అనిపించినా సరే, లేదు అంటే ఇంకా నాకు ఆడాలి అనే ఆసక్తి కనుక కోల్పోయానంటే ఆటోమేటిక్గా వెంటనే నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాని తర్వాత మీరు అనుకోవచ్చు, ఇలాగే కొనసాగితే చాలా రికార్డులు బ్రేక్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. సో మరి అటువంటి లక్ష్యాలను మాత్రం నేను ఎప్పుడు కూడా పెట్టుకోను. అలా పెట్టుకున్నప్పుడు నేను సాధించకుండా ఓడిపోయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి వాటి గురించి నేను ఆలోచించను. సో ఏదన్నా ఉందా అంటే మరి నేను త్వరలో, ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫిట్నెస్ పరంగా. సో మరి ఫ్యూచర్లో ఏదైనా సరే నా శరీరం సహకరించకపోతే ఖచ్చితంగా నేను రిటైర్మెంట్ ప్రకటిస్తాను అని చెప్పేసి కూడా బుమ్రా అయితే మాట్లాడటం జరిగింది. ఏదైనా సరే మరి దీని గురించి అలాగే బుమ్రా చేసిన కామెంట్స్ని బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.